ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీలో ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య మూడవ విడత అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎక్కువ హడావడి ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిస్థితి. అసలు కేడర్ ఏ విధంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కొంతమంది నాయకులు ఉన్నారు. మూడవ విడత అభ్యర్థుల ప్రకటన తర్వాత శ్రీకాకుళం టీడీపీలో ప్రకంపనలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రకంపనలు ఏమి లేవండి. యువత కోటాలో గుండు శంకర్ గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అధిష్టానం నిర్ణయించి టికెట్ ఇచ్చింది. జనరల్గా 40 సంవత్సరాలు టికెట్ ఇచ్చిన ఒక ఫ్యామిలీ ఒకసారి టికెట్ అన్నప్పటికీ చిన్న ఇబ్బంది పడ్డారు. అంతే తప్ప మేమంతా ఒక ఫ్యామిలీ, ఏదో ఒక రోజు అందరం కలిసే పనిచేస్తాం. ఇప్పుడు ఏమైనా కేడర్ డివైడ్ అవ్వడం లాంటిది ఏమైనా జరిగిందా? ఏం లేదండి. కేడరు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ వైపే పనిచేస్తాం. శంకర్ గారు టికెట్ వచ్చింది, కేడర్ అంతా ఇక్కడే పనిచేస్తాను. పూర్తిగా మొదటి నుంచి అమ్మగారి దగ్గర ఉన్నోళ్ళు 2, 3, 4 లీడర్స్ ఉన్నప్పుడు, అక్కడ శంకరన్న కేడర్ కూడా ఉన్నప్పుడు మేము వెనకైపోతాము, ముందున్నోళ్ళు ముందుండిపోయారు అనే చిన్న భావంతో ఇంకా టికెట్ ఇచ్చినా కూడా కొంతమంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు తప్ప కంపల్సరీగా ఇక్కడ అంతా తెలుగుదేశం అంతా కలిసికట్టుగానే చేస్తాం. కలిసికట్టుగానే ధర్మన్ ప్రసాద్ గారికి ఓడిస్తాం. మీరంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్తున్నారు. అక్కడ పార్టీ తాలూకా ఏదైతే సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమాలు తగలబడిపోతున్నాయి, సైకిళ్ళు తగలబెట్టేస్తున్నారు. ఏమని అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందండి. ఎందుకంటే 40 సంవత్సరాలుగా పార్టీ అంటే గుండప్పల సూర్యనారాయణ గారు 1985 నుంచి ఆయన తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్గా 6 సార్లు పెద్ద ఆయనకి టికెట్ ఇచ్చింది, 2 సార్లు అమ్మగారికి పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ మరి మిమ్మల్ని అన్నిసార్లు అంతగా గౌరవించిన తర్వాత ఇట్లాంటి నిర్ణయం అంటే ఎప్పుడు పార్టీయే మీకోసం త్యాగాలు చేయాలి, కానీ మీరు ఎప్పుడు పార్టీ కోసం త్యాగాలు చేయలేరా? 40 సంవత్సరాల సుదీర్ఘమైనది. పోనీ ఒక మాట అండి, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏదైనా ఒక నేషనల్ పార్టీ కానీ ఒక కుటుంబానికి 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఇంత టెన్యూర్ ఎవరికైనా ఇచ్చింది ఒక కుటుంబానికి? ఒకే కుటుంబం, ఆయన తర్వాత ఆయన భార్య, 6 సార్లు పెద్ద ఆయనకి, 2 సార్లు అమ్మగారికి. మరి మిమ్మల్ని ఇన్నిసార్లు గౌరవించినప్పుడు మీరు కూడా పార్టీ ఎప్పుడైనా ఎట్లాంటి కష్టకాలం, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పార్టీ కూడా ఇన్ని త్యాగాలు చేయిస్తుంది. దగ్గర మనకు ఉన్నటువంటి బలంలో బీజేపీ వాళ్ళకి 10 సీట్లు ఇచ్చాము, అలాగే జనసేన వాళ్ళకి ఒక 24 సీట్లు ఇచ్చాము. మరి అంత త్యాగం చేసినప్పుడు మరి అక్కడ అభ్యర్థులు వాళ్ళందరూ కూడా పార్టీ కోసం ఈ 5 సంవత్సరాలు ఎంత నరకం అనిపించాము. ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ నియోజకవర్గాల్లో ఇదే దాష్టీకం అనిపించారు కదా. ఈ వైసీపీ పాలనలో కేసులు పడ్డారు, కొట్టించుకున్నారు, దెబ్బలు తగిలినాయి, ఏవో అక్రమ కేసులు పడ్డారు. ఇంత అరాచకాన్ని చవి చూసినటువంటి కొన్ని నియోజకవర్గాలు త్యాగాలు చేయాల్సి వచ్చింది. సో పార్టీ కోసం అప్పుడప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు పార్టీ తీసుకున్నప్పుడు మీరు కూడా పెద్ద హుందాగా ఇట్లాంటి నిర్ణయాన్ని గౌరవించి పార్టీని మీరు కూడా నిలబడాలి. అరే ఇలాంటి కష్టకాలంలో మేము కూడా పార్టీ కోసం నిలబడతామనే మాట మీలో రావాలి. ఆ విజ్ఞత అనేది మీకు ఉండాలి. సో అంతేగాని ఇందులో తగలబెట్టారు, సూపర్ సిక్స్ తగలబెట్టారు, అంతకంటే దారుణం ఏంటండి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మీరు అగ్గి మంటల్లో వేయటం, ఇవన్నీ కూడా హర్షించనీయమైన వ్యక్తి కార్యక్రమాలేనా? విషయం క్లారిటీ ఇవ్వండి. మీరు ఏదైతే మొత్తానికి నాయకత్వ మార్పు, ఈ దఫా అభ్యర్థి మార్పు అనేది జరిగిపోయింది. గుండు శంకర్ గారు ఈ దఫా ఎన్నికల్లో ఉంటారని చెప్పి టీడీపీ అధిష్టానం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల పాటు పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తి వ్యవహరించిన తీరు ఒక కేడర్గా మీకు ఎలా అనిపిస్తుంది? గడిచిన 5 సంవత్సరాల బట్టి కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఒకరోజు మనస్తాపం చెందారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కూడా వాళ్ళు కొంతవరకు రిలీజ్ అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు, వెళ్తారు, మాట్లాడతారు. అదే ఒక్కోసారి ఎలాంటి మానవులం కాబట్టి మనకు కొంత ఇది ఉంటుంది కాబట్టి దానివల్ల ఒకరోజు మనస్తాపం చెందారు. 4 సంవత్సరాలు కష్టపడ్డాము, ఈరోజు సడన్గా మాకు చెప్పలేదు అన్న బాధ తప్ప లేదు తీశారన్న బాధ అయితే వాళ్ళకి కాదు. చాలా సందర్భాల్లో అమ్మగారు కానీ అప్పలశ్రీని గారు అన్నారు, చెప్పకుండా చేశారన్న బాధపడ్డారు. అదే మాకు చెప్పుంటే కొంతవరకు బాగుంది కదా అన్న ఆలోచనతో అన్నారు. కానీ తగలబెట్టారు అంటే ఇప్పుడు మన చేతుకున్న వేళ్ళు 5 లేవు, 5 ఒకలా ఉండవు. అందులో కార్యకర్తలు అందరూ కుర్రోళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా కార్యకర్తలు. కొంతమంది తొందరపాటు వల్ల అది అలాగా జరిగింది. మూర్తి గారు మీరు క్లారిటీ ఇవ్వండి. మొత్తానికి ఏదైతే హడావిడి జరిగింది, ఆవిడ ఆవేశమో ఏదైనా జరిగితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటారు. అదే కనుక జరిగితే నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? నేనైతే పెద్దలు గుండా అప్పల సూర్యనారాయణ గారు కానీ లేకపోతే శ్రీమతి లక్ష్మీదేవి గారు మాజీ ఎమ్మెల్యే గారు కానీ
వారికి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం 8 తడవలు 42 ఏళ్ళు పార్టీ పుట్టి జరిగితే 8 తడవలు ఒకే ఒక తడవ అంటే 83లో అతను ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆయన. ఆ రోజున్న పెద్దలు వరం గారు కానీ ఎమ్మెల్సీ గొండు నరసింహరావు గారు కానీ వీళ్ళందరూ అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్ల లక్ష్మీనారాయణ గారికి కాదని ఈయనకి టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పుడు ఈయనకి ఇండిపెండెంట్గా వాళ్ళందరూ వేసిన నేపథ్యం. వెంటనే అతను రాజకీయ అరగంట వేసమే ఎగ్నిస్ట్ పార్టీ పెద్దలందరూ సహకరించారు. ఇండిపెండెంట్గా శాసనసభ్యుడిని అవుతానని ఒక ఆలోచనతో ఆ రోజే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన నేపథ్యం. 85లో స్వర్గీయ తంగి సత్యనారాయణ గారు ఎక్స్ స్పీకర్ ఆయన పార్టీ వీడిపోయిన తర్వాత అప్పటికున్న రాజకీయ సమీకరణలో కాంగ్రెస్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన గుండాపల సూర్యనారాయణ గారికి తెలుగుదేశం పార్టీలోకి రావడం, అప్పటి నుంచి 8 తడవలు ఆయన తాలూకా అవకాశాలని పార్టీ ఇచ్చినప్పటికి కూడా ఇంత సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా హెడ్ క్వార్టర్లో అతను 4 తడవలు ఉన్నారు. అతని వైఫ్ ఒక తడవ ఉంది. 4 తడవలు ధర్మాన ప్రసాదరావుతో ఆ ఇద్దరు దంపతులు వేలుకుంటే 3 తడవలు వాళ్ళు ఓడిపోయిన సందర్భం కూడాను వాళ్ళు పెద్ద నాయకులు వాళ్ళే ధర్మాన ప్రసాద్కి ఈక్వల్ అంటే చెప్పిన వాళ్ళకి సవినయంగా నేను కోరుకుంటున్నాను. 4 తడవలు ధర్మాన ప్రసాదరావుతో ఆ దంపతులు పోటీ చేస్తూ 3 తడవలు ఓడిపోయిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీల్లో ఎంత పెద్ద నాయకులైనా ఓడిపోవడం గెలవడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ సుదీర్ఘకాలం ప్రజాస్వామ్యం కోసం రాజకీయాల కోసం పూర్తి అవగాహన ఉన్న దంపతులు పార్టీ మెటీరియల్ని కానీ పార్టీ తాలూకా నాయకుడిని కానీ ఆ రకంగా చేసిన తర్వాత కోపంలో చేయడం అనేది కూడా చాలామంది చేతుకుండి 5,000 లాగా అక్కడ కొన్ని చేరినోళ్ళు అల్లరి మొక్కల్లో ఈ కార్యక్రమాలు సర్వచేదను తర్వాత అయినా విచారించవలసిన అవసరం ఉంది. నేనైతే ఇండిపెండెంట్గా వారు పోటీ చేస్తారని నేను అనుకున్న వాళ్ళకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మెచ్యూర్డ్ పొలిటీషియన్ అయినా అతను ఎథిక్స్ కమిటీలో ఒక సభ్యుడిగా కూడా పనిచేశారు. మరి అంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి ఇంత సెన్సిటివ్గా ఇండిపెండెంట్గా చేసి అతన్ని క్వశ్చన్ చేసినట్టుగా ఆయన చేసుకుంటారని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. ఎప్పటికి కూడా పార్టీ వాళ్ళకి గౌరవిస్తుంది. వాళ్ళకి గౌరవం గుర్తింపు అనేది వాళ్ళకి సీనియర్టీని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ ఒక విధాన నిర్ణయం పాలిట్ బ్యూరోలో తీసుకుంది. పార్టీ పెట్టి 40 ఏళ్ళు అయింది. మళ్ళీ లోకేష్ బాబుతో మరొక 40 ఏళ్ళు ఈ పార్టీ ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు యంగ్ బ్లడ్ ఎనర్జెటిక్ బ్లడ్ ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న యువరక్తం కావాలని అటువంటి యువకుడు మరి గొండు శంకర్ గారు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 2 రాష్ట్రాలకి ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా నేషనల్ హైవేలో మరొక 20 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉంది. మరి వారి కుటుంబానికి కూడా 50 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది. ఆ గ్రామంలో సర్పంచ్గా అలాగే వాళ్ళ నాన్నగారు ఎంపీపీగా మరి అతని భార్య సర్పంచ్గా అతని తల్లి సర్పంచ్గా పనిచేసిన తోలకు అనుభవం ఆ కుటుంబానికి ఉంది. గుండా అప్పల సూర్యనారాయణ గారికి దంపతులకి వెన్నంటి వాళ్ళ తోలకు రాజకీయ జీవితం అంతా ఈ ఫ్యామిలీ కోసం ఈ ఫ్యామిలీ వెనకే వాళ్ళు పనిచేసిన అనుభవం కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఖచ్చితంగా దంపతులు ఈరోజు గొండు శంకర్ లాంటి వాడిని ఒక వ్యక్తిని నిండు నూరేళ్ళు నీవు హ్యాపీగా ఉండాలి రాజకీయంగా ఎదగాలని చెప్పేసి సంపూర్ణంగా దీవిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆవేశంగా ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి కోపతాపాల్లో వాళ్ళు వెనుకున్న సింపథైజర్స్ తాలూకా వాళ్ళ తాలూకా సూచనలతో ఒక 4-5 రోజులు వాళ్ళకు ఉన్నప్పటికి కూడాను డెఫినెట్గా ప్రజాస్వామ్య జీవనం విధానంలో వాళ్ళు కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని అనుగుణంగా అతనికి దీవించి తెలుగుదేశం పార్టీ విజయానికి వారికి కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా అనుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. ఏదైతే ఎంత లేదనుకున్నా శ్రీకాకుళంలో 2 వర్గాలు ఉన్నాయి. గుండు వర్గం అనేది అది ఎవరికైనా తెలుసు. మీకు టికెట్ వచ్చింది, మీరు హ్యాపీ. సపోజ్ కనుక వాళ్ళకి టికెట్ వచ్చింటే మీ వర్గం ఎలాగే సపోర్ట్ చేసేవారు? ఖచ్చితంగా మేము ఎలిక్కిన ముందే చెప్పాం. మా బ్లడ్ మీరు ఇప్పటికే చెప్తున్నాం. తంగి సత్యనారాయణ గారు సొంత మా మేనత్ హస్బెండ్. తంగి సత్యనారాయణ గారికి ఇంటి మీద కొట్టేసి ఆ రోజు ప్రజలందరూ అతనికి తిడుతున్నప్పుడు
అప్పల సూర్యనారాయణ గారితో మా రాజకీయ కుటుంబాలు మా కుటుంబాలు ఎప్పుడూ యాంటీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ అనేది 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పల సూర్యనారాయణ గారు అతను హృదయపూర్వకంగా అతను ఒకసారి తెరిచిన పుస్తకం లాగా మా తాలూకా చరిత్రలు చూస్తే మేము ఏ రోజైనా ఈ పార్టీకి కానీ ఆ కుటుంబానికి కానీ తప్పు చేసిన సందర్భం ఆయన చెప్పగలరా అని చెప్పేసి సందర్భంగా మేము చెప్తున్నాం. గొండి శంకర్ వెనుకున్న కేడర్ కానీ ఖచ్చితంగా వారికి టికెట్ వస్తే మేము ఎన్నికల ముందే మేము మా తాలూకా ఇంటర్వ్యూస్లో చెప్పాం. మేము పార్టీ కమిట్మెంట్ ధర్మాన ప్రసాదరావు గారికి ఈ నియోజకవర్గంలో మాకు బంధుత్వాలు ఉన్నప్పటికి కూడా జాన్యువరి 1 కూడా అలాగే పెళ్ళిళ్ళకి కూడాను మేము మీకు కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా ఉన్న నేపథ్యం ఉన్న ఫ్యామిలీస్ మావి. మేము ఖచ్చితంగా యాంటీ కాంగ్రెస్, మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టోన్ తోటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు క్లారిటీ ఇవ్వండి. మొత్తానికి హడావిడి అయితే జరిగిపోయింది. ఇలాంటి హడావిడి మధ్య రాజకీయ ఉద్దండుడు ధర్మాన ప్రసాదరావుని తెదేపా ఎలా ఢీకొట్టబోతుంది? ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి పాలన బట్టి చూస్తుంటే టీడీపీ 100% ముందుకు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రాన్ని పాడు చేశాడు. ఒకనొక టైంలో ఎన్టీ రామారావు బాగా చేశాడు. అప్పుడు కాంగ్రెస్ టైంలోనూ ఎలాగుండేది ఎవరికి తెలియదు. నా చిన్నతనంలోనూ ఒక రాజగోపాలరావు వచ్చి పెద్ద పెద్ద కుటుంబాలు కలిసి చెయ్యుప్పుకొని వెళ్ళిపోతే ఎలక్షన్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే ప్రతి యూత్లో ఇప్పుడు యాక్చువల్గా లేడీస్ యూత్కే ఉంది ఎక్కువ. దాన్ని గమనించుకొని మొన్న లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గం, ప్రతి విలేజ్, ప్రతి పంచాయతీ ఆయన గమనించి ఎక్కడ ఏ క్యాండిడేట్ నెడితే బాగుంటుందనే ఉద్దేశం మీద ఆయన ఇక్కడ యూత్ కొన్ని సంవత్సరాలు బట్టి వీళ్ళు చేశారు. వీళ్ళకి ఏజ్ అయ్యింది, వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి మనం అనుకుని చెప్పిస్తే కాదు, వాళ్ళు కూడా చూస్తున్నారు ఎక్కడ ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత ముందుకు వచ్చి వాళ్ళు చూసి ప్రకటించేశారు. ఈ డిస్టర్బెన్స్ మధ్య ఎలా ఢీకొట్టబోతుంది? డిస్టర్బెన్స్ అంటే మేము 100% తెలుగుదేశం ఎక్కడ మన రామ్మోహన్ నాయుడిని మన గొండి శంకర్ని మేము గెలిపించుకుంటాం. మాకు లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ మాకు గురువులు, మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కూడా కొద్ది రోజుల వేడి ఉంటుంది. ఇప్పుడు నా వెనుకున్న మనుషులకి సాలడ్ పవర్ ఉంటుంది, నేను తగ్గించుకొని రావాలి. ఆ వేడిలో వాళ్ళు చెప్పలేకపోయారు, వాళ్ళు ఏదో చేశారు. అయితే ఒక్కటి వీళ్ళు చెప్పవలసింది ఏంటంటే పార్టీకి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడుదో లేకపోతే ఏదో ఒకటి పార్టీకి సంబంధించింది ఒక కేడర్కి సంబంధించి రద్దు చేయకూడదు, అది చాలా తప్పు. అది దాన్ని కూడా మేము ఖచ్చిపూసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా ఏవో అవుతుంటాయి ఇలాంటివన్నీ మన లెక్క కాదు, కలిసి టుగెదర్ అందరూ పని చేయండి అని చెప్పేసి ఆయన కూడా చెప్తాను. ఏదైనా ధర్మాన ప్రసాద్ ఈ టిప్పు ఓడిపోవడం ఖాయం, మేమందరం దానికి తథ్యంగా చేస్తాం. మేమందరం ఈవేళ శంకరానికి ఉండి పని చేస్తానికి కారణం ఏంటంటే మా నియోజకవర్గంలోన మా పంచాయతీల్లోన ఆయన చేసిన అరాచకం గత 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలు అయితే ఎట్టి పరిస్థితి జరగలేదు. లాస్ట్ 2 సంవత్సరాలు ఆయన పెట్టిన ఇబ్బందులు ఒక్కొక్కటి కళ్ళంటే రక్తం కారుతుంది, నీళ్ళు కాదు రక్తం. అంత ఆయన తిన్నది ఏటో మాకు తెలియదు, కానీ కార్యకర్తలకు దోషమని చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు. ఈవేళ ప్రతి విలేజ్లోనే ఆడుస్తాను, టౌన్లోనే ఎవడో వ్యాపారం చేసుకుని బాధపడుతుండ, అది ఆయనది కాదా? చెప్పొచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్తే ఏమంటాడు, మీరు సరిలిపడండి. ఒక నాయకుడని నీ దగ్గర మేము వస్తే మీరు సరిలిపడండి, నువ్వు ఎలా చెప్తావు? ఒక విలేజ్లో సరే ఇలా చేస్తాను మీ వాళ్ళంటే సో మీరు ఏదో వెళ్ళండి రా, మాట్లాడండి రా. అదే ఒక నాయకుడు చెప్పవలసిన పని. నువ్వు నాయకుడు, అందులో నేను కొత్త కాదు, ఈయన కొన్ని సీనియర్ నాయకుడు, కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. మాకు ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి లాస్ట్ 5 సంవత్సరాలు. అలాంటి వ్యక్తి అలాంటి తప్పుడు మాటలు అనకూడదు. ఎవరు వచ్చినా కూర్చొని పెట్టి సరే నీవు అభిమానం నుంచి నీ వెనక పనిచేసిన నీకు అభిమానం చూసుకోవచ్చు, అది కామన్. కానీ అక్కడ ఎవరు సర్లీ చేసి ఒరే ఇలా గొడవలు పడకండి, ఇలా చేయకండి. ఆస్తిని ఏమి ఇప్పుడు ఆయన దగ్గర ఆస్తి నేనంటే ఇచ్చేస్తారేంటి? ఎవరిచ్చే కొన్ని యుగాలు బట్టి ఉంది భూములన్నీ. ఎప్పుడైనా ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసుకున్నాడు, నెక్స్ట్ సీఎం అయితే రాజుల పరిపాలన అంటే భూములన్నీ రాజులవే, అక్కడ బానిసలు మనందరం. ఆయన అది మన ఎవరు మన అనిల్ యాదవ్ గారు చెప్పాడు, ఈసారి జగన్మోహన్ రెడ్డి అయితే రాజు అయిపోతాడు. ఆయన ఏంటంటే వచ్చేసింది. కానీ పరిపాలన అంటే ముందే ఆయన ఒక స్టిక్కర్ ఇస్తాడు ఇంటికి, ఈ ఇల్లు రేపు నాది. ఏమయ్యా నీ ఇంటికి నీ బొమ్మ ఉండాలి, నా బొమ్మ ఉండాలా? పొలం మీద పోలు వేస్తాడు, ఆ పొలం మీద ఎన్ని సంవత్సరాలు బట్టి మా భూములు మారిపోయినాయి, గట్లు గట్ట. మేము అలాగే వస్తాను, కొన్ని 100,000 సంవత్సరాలు మా తాతలు ముత్తాతలు వాళ్ళ నుండి వచ్చిన భూములు ఎక్కడ చెంటు జాగా మారలేదు. ఇప్పుడు ఈయన ఎలా అద్దులేసి మార్చేస్తాడు అంటే ఈయన రేపు ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ భూమి నాది, ఇవన్నీ కలిపి స్టిక్కర్లు అంటించుకొని ముందు నుండి అంటాడు. రేపు పొద్దున్న ఆయన తర్వాత ఇప్పుడు రేటు మనిషికి ఫ్లాట్ ఇచ్చాడు. ఆయనకు ఉన్నాయి 9 ప్యాలెస్లు, ఒకటి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. అది నాకు అంత అర్థం కూడా కాదు. కోర్టులు చేస్తే 2 కూతుళ్ళు ఉన్నడికి 9 ప్యాలెస్లు ఉండాలి 9 స్టేట్లలోన. 2 కొడుకులు ఉన్నోడికి ఒక 2 సెంట్లు జాగా ఇవ్వా, అది నీదే, అక్కడ స్టిక్కరా అంటే రేపేటి ఈ ఫ్లాట్ అంతా చేశాడు, ఇది గవర్నమెంట్ జాగా.
ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ ఒక సంతకం పెట్టి ఇచ్చేసాడు. ఇది రేపేటో ఒక ఫ్యాక్టరీ వాడికి వస్తాడు, ఒరే బాబు ఇది ఫ్యాక్టరీ వాడికి అమ్మేసి మీరు ఖాళీ చేసి దొబ్బెంటారు ఎక్కడికి అంటాడు. అంటే రేపు మా పరిస్థితి ఏంటంటే మా స్టేట్ కానీ మా నియోజకవర్గం కానీ మేము బానిసలుగా పక్కదేళ్ళు బతకాలి తప్ప కానీ మా దగ్గర బతకడానికి ఉండదు ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే. అది నేను ప్రజలకు చెప్తున్నాను, ముమ్మాటికి జరుగుతుంది. ఇది శ్రీకాకుళం నియోజకవర్గంలో కేడర్ అంతా క్లారిటీగా ఉన్నామని చెప్తున్నారు. అయితే భవిష్యత్ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండిశంకర్, అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఘనమైన మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తామని వీరంతా స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు ఏవైతే ఇటీవల బయటకు వచ్చిన ఆవేశాలు మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా స్తంభించిపోబోతున్నాయని స్పష్టమైన మెజార్టీతో శ్రీకాకుళంలో తెదేపా జయకేతనం ఎగురవేయబోతుందని కేడర్ స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.